హాయ్ నమస్తే ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్ శర్మ. స్వాగతం శర్మ వేదిక అస్ట్రాలజీ ఛానల్లోని. మీకు తెలుసు, ఈ ఛానల్లో మనము పరాశర హోరా పద్ధతి ప్రకారం జాతకం గురించి, అస్ట్రాలజీ గురించి, జ్యోతిషం గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఈ ఛానల్లో డిఫరెంట్ ప్లేలిస్ట్లుగా మనం ఒక్కొక్క టాపిక్ మీద డీటెయిల్డ్ డిస్కషన్స్లో కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ క్రమంలోని ఇప్పుడు మనం మ్యారేజ్ అస్ట్రాలజీ అంటే మ్యారేజ్కి, వివాహంకి సంబంధించిన జ్యోతిషం తాలూకా డిఫరెంట్ టాపిక్స్లోని మనం ఒక్కొక్క వీడియోలను డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ 3 వీడియోలు వచ్చాయి. ఆ క్రమంలో ఇది నెక్స్ట్ వీడియో మనకి. ఈ వీడియోలో మనం ఏంటంటే మ్యారేజ్ డైవర్సెస్ గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుత సమయంలోని ఈ దేశంలోని కాల పరిస్థితిలోని డైవర్స్ అనేది చాలా కామన్ అయిపోతున్నది. అంటే ఎక్కడో అక్కడ మ్యారేజ్ తాలూకా కంపాటిబిలిటీలో తేడా వచ్చేసింది. ఎందుకంటే మనుషుల్లోని ఆలోచనలో తేడా వచ్చింది, పరిస్థితుల్లో కూడా తేడా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ డైవర్స్ కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. అయితే మ్యారేజ్కి మనం డైవర్స్కి కానీ కంపేర్ చేసామంటే డైవర్స్ అన్నది కాంప్లెక్స్ ప్రాసెస్. ఎందుకంటే మ్యారేజ్ మనం ఎవరితోటైనా నచ్చిన వాళ్ళతో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజన్ ఆర్ కాస్ట్, ఈవెన్ ఏజ్ ఆల్సో మనం చేసుకోవచ్చు. ఎందుకంటే దాని మీద ఎటువంటి గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. కేవలం ఏంటంటే వాళ్ళిద్దరు మేజర్స్ అయ్యి ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్, అంటే బ్రైడ్ అండ్ గ్రూమ్, వాళ్ళిద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు అడల్ట్స్ అయ్యి ఉండాలి, వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇంకా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ వాళ్ళ మీద లేవు. కానీ ఈ డైవర్స్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. మనం కోర్టుకి వెళ్ళకుండా పెళ్లి చేసుకోవచ్చు, కానీ డైవర్స్ చేసుకోవాలి అంటే మాత్రం మనం కోర్టుకి వెళ్ళవలసిందే. సో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లోని ఈ నెంబర్ ఆఫ్ డైవర్స్ కేసెస్ ఎక్కువ అయిపోవడం వల్ల మనకి అస్ట్రాలజీలోని డైవర్సెస్ గురించి విశ్లేషణ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే జ్యోతిషం కూడా ప్రతి 10 సంవత్సరాలకి కాలం మన ప్రకారం మారుతూ ఉంటుంది. దేశం ప్రకారం, పరిస్థితుల ప్రకారం ఎలాగో మారుతుంది, మన పాత్ర ప్రకారం, కానీ టైం ప్రకారం కూడా మారుతుంది. సో ప్రస్తుతం ఉన్న టైంలోని మనకి ఈ డైవర్సెస్ కేసు చాలా ఎక్కువ అయిపోవాల. డైవర్సెస్ గురించి అస్ట్రాలజికల్ చార్ట్ అంటే హారోస్కోప్లని డీటెయిల్డ్గా దాన్ని పరిశీలించడం, అంటే దాన్ని అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అయితే మ్యారేజ్ కంట ఇంకా డిఫికల్ట్ ఈ డైవర్స్ గురించి మనం జాతక చక్రం చూసుకుని అనలైజ్ చేయడం. అయినా మనం ఈ వీడియోలోని అట్లీస్ట్ కొన్ని టాపిక్స్ అయినా, కొన్ని పర్మిటేషన్ కాంబినేషన్స్ అయినా మనం డిస్కస్ చేద్దాం. అయితే మ్యారేజ్కి రిలేటెడ్ ఏ ప్రశ్న వచ్చినా మనకి అన్నిటికంటే ఫస్ట్ మనం చూసేది ఏంటంటే 7th హౌస్. ఎందుకంటే 7th హౌస్ ఈజ్ కాల్డ్ ది హౌస్ ఆఫ్ పార్ట్నర్షిప్ అనమాట. పార్ట్నర్షిప్ అది వైఫ్ తోటైనా అవ్వచ్చు, లైఫ్ పార్ట్నర్ కింద, లేదంటే బిజినెస్ పార్ట్నర్స్ అయినా అవ్వచ్చు. బట్ ఈ మొత్తం సిరీస్ ఏంటంటే మన మ్యారేజ్ అస్ట్రాలజీ కాబట్టి మనం 7th హౌస్ని హౌస్ ఆఫ్ మ్యారేజ్ కింద, పార్ట్నర్షిప్ విత్ స్పౌస్ కిందే మనం చూద్దాం. అంటే ఇప్పుడు మనకి డైవర్స్ కానీ మనం చూడాలి అంటే 7th హౌస్ మనం ముఖ్యంగా చూడవలసిందే. నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటి, 4th హౌస్. ఎందుకంటే 4th హౌస్ ఏంటంటే హ్యాపీనెస్, ఫ్యామిలీ తాలూకా, అంటే కుటుంబం గురించి చెప్తుంది అది. సో అందుకేంటంటే మనం 4th హౌస్ని కూడా మనం అనలైజ్ చేయాలి. దాంతోపాటు 6th హౌస్ చూడాలి. ఎందుకంటే ఈ 6వ ఇల్లు ఉంది, అదేంటంటే శత్రుతాలుగా భావం అనమాట. ఎప్పుడైతే వైఫ్ని హస్బెండ్ని వైఫ్ ఒక మిత్రులుగా కాకుండా ఒక శత్రువులుగా చూడడం మొదలు పెడతారు, అటువంటి రిలేషన్షిప్ అంటే ఎనిమిటీ వస్తుందో వైఫ్ హస్బెండ్కి మధ్యలో, ఇట్ విల్ లీడ్ టు డైవర్స్ అనమాట. అంటే డైవర్స్కి మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోతున్నట్టు. అందుకే ఏంటంటే అస్ట్రాలజీని మనం ఈ 6th హౌస్ కూడా కంపల్సరీగా చూడాలి. నెక్స్ట్ ఏంటి చూడాలి అంటే మనం 12th హౌస్ చూడాలి. 12th హౌస్ ఎందుకు చూడాలి అంటే 12th హౌస్ ఈజ్ కాల్డ్ బెడ్ కంఫర్ట్స్ అనమాట. ఎందుకంటే మనకి సొసైటీలో ఒక్కొక్కసారి డైవర్స్ తాలూకా రీజన్స్ ఏంటి అంటేనేమోని మనకి సెక్సువల్ డిస్సాటిస్ఫాక్షన్ కూడా ఉండవచ్చు. సో అది కూడా ఒక రీజన్ ఈ రోజుల్లోని. ఎందుకంటే పూర్వకాలం ఏంటంటే సెక్స్ గురించి అంత ఓపెన్గా మాట్లాడేవారు కాదు, ఎస్పెషల్లీ లేడీస్. బట్ ఈ రోజున వాళ్ళు ఎడ్యుకేషన్ పెరగడం వల్ల, ఇండిపెండెన్స్, ఎకనామికల్ ఇండిపెండెన్స్ రావడం వల్ల, లా సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకి కానీ ప్రాబ్లం ఉంటే వాళ్ళు దాని గురించి సొసైటీలో మాట్లాడుతున్నారు. సో ఇఫ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ సెక్సువలీ, అంటే సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా విత్ ద స్పౌస్,
వాళ్ళు కోర్టులో కేసు వేసి డైవర్స్ తీసుకోవచ్చు. అందుకు మనం 12th హౌస్ కూడా కంపల్సరీగా ఈ డైవర్స్ చూడవలసిందే. మ్యారేజ్కి ఎలాగైతే నవాంశ చాలా ఇంపార్టెంటో అలాగే మ్యారేజ్ రిలేటెడ్ ప్రతి ఇష్యూకి మనకి నవాంశ చాలా ఇంపార్టెంట్. అంటే మన డైవర్స్ గురించి కూడా ఒకవేళ రాశి చక్రంలో కానీ మనకి డైవర్స్ తలకు సిగ్నల్స్ వస్తున్నాయి అంటే దాన్ని ఇంకా కొంచెం కన్ఫర్మ్ చేసుకోవడానికి కాస్త ఇంకొంచెం షూర్ అవ్వడానికి మనం నవాంశ కూడా చూడాలి. అయితే ఈ నవాంశలోనే ఏంటంటే మనం 8th హౌస్ పర్టికులర్లీ చూడాలి. ఎందుకంటే 8th హౌస్ ఏంటంటే రాశి చక్రంలో అది మనకి ఏజ్ గురించి చెప్తుంది, ఆయుష్ గురించి చెప్తుంది. కానీ నవాంశ ఏంటి, మ్యారేజ్కి రిలేటెడ్ చార్ట్ అది. అంటే మ్యారేజ్ తాలూకా అది ఏజ్ చెప్తుంది. అంటే మ్యారేజ్ ఎన్ని రోజులు నడుస్తుంది, ఎప్పుడు మ్యారేజ్ ఎక్స్పైర్ అయిపోతుంది అన్నది మనకి చెప్తుంది. కాబట్టి మనం మ్యారేజ్ కూడా చూడాలి. రాశి చక్రంలోని మనం 12th చూస్తాం, ఎందుకంటే అది 6th నుంచి 7th కాబట్టి మనం 12th కూడా చూస్తాం. సో ఇప్పుడు మనం చూడవలసిన హౌసెస్ అన్ని మనం చూసాం. ఏంటి, 7th హౌస్ చూడాలి, 4th చూడాలి, 6th చూడాలి, 8th చూడాలి, 12th చూడాలి. ఇవన్నీ రాశి చక్రాలు చూడాలి. నవాంశలోని మనం ఏంటంటే 8th హౌస్ చూస్తాం. సో హౌసెస్ గురించి వచ్చేసరికల్లా ఈ పరిస్థితి దాకా మనం వెళ్తాం. నెక్స్ట్, ఇటువంటి ప్లానెట్స్ తాలూకా ప్రభావం వల్ల మనకి డైవర్స్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అన్నిటికంటే ఫస్ట్ ఏంటి అంటే శని, సూర్యుడు అంటే రవి ప్లస్ మనకి ఏంటంటే రాహు చూడాలి. ఎందుకంటే వీళ్ళు సెపరేటివ్ ఫ్యాక్టర్స్ కాబట్టి వీడిని చూడాలి. వీళ్ళతో పాటు మనం శుక్రుని చూడాలి. ఎందుకంటే శుక్రుడు అన్నది ఏంటంటే సాటిస్ఫాక్షన్ ప్రొవైడ్ చేసేవాడు. సో తను సాటిస్ఫాక్షన్ ప్రొవైడ్ చేస్తున్నాడా లేదా డిస్సాటిస్ఫాక్షన్ స్టేజ్లో వచ్చేసాడా అన్నది మనం చూడాలి. ఎందుకంటే గురుడు ఒకసారి సాటిస్ఫై అయ్యాడంటే తను లైఫ్ లాంగ్ సాటిస్ఫై అవుతాడు. కానీ శుక్రుడు అలా కాదు. శుక్రుడు ప్రతిరోజు సాటిస్ఫాక్షన్ ఉన్నదా లేదా అనేది చెక్ చేస్తుంటాడు. తనకి క్షణిక సుఖం కావాలి. అందుకేంటంటే మనం శుక్రుడిని తప్పకుండా చూడాలి. ఇదే విధంగా మనం కుజుడిని చూడాలి. ఎందుకంటే కుజుడు ఏంటంటే తగువులకి కారణం అనమాట. ఎందుకంటే డైవర్స్ ఎప్పుడు విత్ లవ్ డైవర్స్ అవ్వదు, ఎప్పుడన్నా విత్ హేటే డైవర్స్ అవుతుంది అనమాట. అంటే అండర్స్టాండింగ్ ఉండకపోవడమే, తగులు రావడమే అది ఫస్ట్ స్టేజ్ డైవర్స్కి. అంటే ఆ కుజుడు తలక ఇన్ఫ్లుయెన్స్ ఉండవలసిందే. సో అందుకు మనం ఈ కుజగ్రహంని కూడా మనం జాతక చక్రంలోని చూడాలి. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ అన్ని గ్రహాల కంటే ఏంటంటే చంద్రుడు. ఎందుకంటే మనం మ్యారేజ్ చేసుకుంటున్నా, డైవర్స్ తీసుకుంటున్నా, అది ప్రతిదీ ఏంటంటే మనకి ఇమోషన్స్తో లింక్ అయ్యింది. ఎప్పుడైతే పాజిటివ్ ఇమోషన్స్ వస్తాయో, అవి స్ట్రాంగ్గా ఉంటాయో, మనం చూసాం ప్రీవియస్ వీడియోలోని, అది లవ్ ఏమైనా మ్యారేజ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అదేవిధంగా కానీ ఇమోషన్స్లో కానీ ఇల్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏంటవుతుంది, ఆ ఇమోషన్స్ తగ్గిపోవడం వల్ల మనకి ఆ బైండింగ్ ఉండదు. అందుకు మనం ఏంటంటే డైవర్స్కి అప్లై చేస్తాం అన్నమాట. అందుకు మూన్ ఎమోషన్స్కి కారణం కాబట్టి మనం మూన్ని తప్పకుండా చూడాలి. శని దృష్టి మనకు తెలిసిందే. శని ఏంటంటే ఎప్పుడు మనకి మ్యాలిఫిక్ ప్లానెట్ కాబట్టి నెగటివ్ థాట్స్ ఇస్తాడు, నెగటివ్ ఆలోచనలు ఇస్తాడు, నెగటివ్ పనులు చేయిస్తాడు, నెగటివ్ యాక్ట్స్ చేయిస్తాడు. ముఖ్యంగా సపరేటివ్ ఫ్యాక్టర్స్ ఎవరంటే సన్ అండ్ సాటర్న్ అన్నమాట. ఇది చూడాలి. అయితే దీంట్లో చాలా పర్మిటేషన్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మన మొత్తం జాతకంలోని 12 భావాలు ఉంటాయి. దాని తర్వాత మనకి 9 ప్లానెట్స్ ఉంటాయి, 27 నక్షత్రాలు ఉంటాయి, నవాంశ చార్ట్ ఉంటుంది. వీటన్నిటిలోని ఎన్నో రకాల పర్మిటేషన్ కాంబినేషన్స్ వల్ల మ్యారేజ్ బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక వీడియోలోని ఈ అన్ని పర్మిటేషన్స్ కాంబినేషన్స్ డిస్కస్ చేయడం అది చాలా కష్టం. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంటుంది. అంత పెద్ద వీడియో మనం వేయలేం కాబట్టి. అయితే కాస్త మేజర్ ఆస్పెక్ట్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు డిస్కస్ చేస్తాను. అది మీరు ఏ జాతక చక్రం డేటా మీరు కంపేర్ చేసుకోవచ్చు. అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే 7th హౌస్ తలకు లార్డ్ అండ్ 12th హౌస్ తరకు లార్డ్ కానీ రాహుతో కలిసి ఉన్న వాళ్ళు కలిసి లగ్నంలో ఉన్నా అది గ్యారంటీగా డైవర్స్ అవుతుంది. అంటే 7వ భావం తలకు అధిపతి, 12వ భావం తలకు అధిపతి ఇంకా రాహు వీళ్ళు ముగ్గురు కలిసి లగ్నంలో ఉన్నారనుకోండి 100% డైవర్స్ అవుతుంది అని మనం చెప్పవచ్చు. అలాగే 12th హౌస్ లార్డు, 7వ హౌస్ తలకు లార్డు వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడైనా ఉన్నా, వీళ్ళ మీద రాహు తలకు దృష్టి ఉన్నా
గ్యారంటీగా మనం చెప్పచ్చు డైవర్స్ అవుతుందనేసి. అలాగే చంద్రుడు ఇంకా శుక్రుడు ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఉన్నారనుకోండి, అక్కడ మ్యారేజ్ తాలూకా హ్యాపీనెస్లోని ప్రాబ్లం ఉంది అని ఇండికేషన్ చేస్తుంది. శుక్రుడు చంద్రుడు కలిసి ఉండకూడదు జనరలీ. కానీ వీళ్ళిద్దరు కలిసి ఉండి ఏదో ఒక నెగటివ్ అంటే ఏంటంటే ఒక పాపగ్రహం తాలూకా దృష్టి పడ్డదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే చంద్రుడు శుక్రుడు కలిసి ఉన్నారు, శని తాలూకా దృష్టి ఉంది దాని మీద. అది 3rd దృష్టి అవ్వచ్చు, ఈ 7th దృష్టి అంటే డైరెక్ట్ దృష్టి అయినా అవ్వచ్చు, లేదంటేనేమో మనకి అది 10th హౌస్ ఇచ్చిన దృష్టి ఇవ్వచ్చు, లేదా అంటే రాహు తాలూకా దృష్టి పడవచ్చు, లేదంటే సూర్యుడు కూడా పాపగ్రహం కాబట్టి సూర్యుడు దృష్టి పడవచ్చు. ఇస్తే అప్పుడు మనకి ఏంటంటే డైవర్స్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఒకవేళ కానీ సూర్యుడు 7వ భావంలో ఉన్నాడు అనుకోండి, ఆ సూర్యుడితో పాటు శని ఉన్నా, లేదంటే శని రాహు తాలూకా దృష్టి పడినా అక్కడ మనకి ఏంటంటే ఒకవేళ సూర్యుడు కానీ అక్కడ తులారాశిలో ఉండి 7వ భావంలో ఉండి శనితో కలిసి ఉన్నా, లేదంటే శని రాహుల దృష్టి ఎవరిదైనా దృష్టి పడినా అక్కడ కూడా మనం డైవర్స్ అవుతుంది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే శుక్రుడు రాహు లేదంటే శని ఇంకా రాహు వీళ్ళిద్దరు కలిసి కానీ లగ్నంలో ఉన్నారనుకోండి, రాశి చక్రంలోని మనం గ్యారంటీగా చెప్పవచ్చు వాళ్ళకి డైవర్స్ అవుతుంది అని మన ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం డైవర్స్ అవుతుంది అని చెప్పవచ్చు. 6th హౌస్ మనకి ఏంటంటే ఈ ఎస్ట్రాలజీ హారోస్కోప్ చార్ట్లోని కోర్టు కేసులు, లిటిగేషన్స్, శత్రుత్వాలు ఇవన్నీ దర్శిస్తాయి. అందుకేంటంటే ఒకవేళ 7th లార్డ్ అంటే సప్తమ అధిపతి అంటే సప్తమ భావం తలుగా అధిపతి కానీ 6వ ఇంట్లో ఉన్న 6వ ఇంటి తలుగా అధిపతి కానీ సప్తమ భావంలో ఉన్న ఇక్కడ డైవర్స్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే డైవర్స్కి వెళ్ళేదాకా కోర్టు కేసులు అయ్యి సెపరేషన్ అయిపోయి వచ్చే సిచ్యువేషన్ దాకా వస్తుంది అనేసి మనం జాతకరీత్యా మనం చెప్పవచ్చు. అదేవిధంగా 12th హౌస్ ఏంటంటే హౌస్ ఆఫ్ లాస్ అనమాట. ఒకవేళ కానీ 7th తాలూకా లార్డు 12th హౌస్ తాలూకా లార్డు వీళ్ళిద్దరు కలిసి ఏదైనా హౌస్లో ఉండి అక్కడ మళ్ళీ సూర్యుడు కానీ అంటే రవి కానీ లేదంటే శని కానీ లేదా రాహు కానీ కలిసి ఉన్న వాళ్ళ దృష్టి ఉన్న మనకి డైవర్స్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఒకవేళ 6th హౌస్ తలక లార్డ్, ఎందుకంటే 6th ఎనిమి కాబట్టి 6th హౌస్ తలక లార్డ్ చాలా ఇంపార్టెంట్. 6th హౌస్ తలక ఎనిమి కానీ వెళ్ళి 4th హౌస్లో ఉన్నాడు అనుకోండి, సుఖంకి కారకుడు, సుఖం యొక్క తాలూకా భావము, కుటుంబ స్థానము 4th హౌస్. ఈ శత్రువు వెళ్ళి కుటుంబంలో కూర్చున్నాడు అనుకోండి, ఏంటవుతుంది అక్కడ కుటుంబంలోని తను ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. లేదా కుటుంబ స్థానం తలక అధిపతి అంటే 4th హౌస్ తలక లార్డ్ కానీ శత్రువుల ఇంట్లో వచ్చి కూర్చున్నప్పుడు 6th హౌస్లో కూర్చున్నప్పుడు అక్కడ కూడా మ్యారేజెస్ డైవర్సెస్ అవడానికి ఛాన్సెస్ అవుతాయి. సో ఈ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అన్నీ నేను చెప్పింది రాశి చక్రం ప్రకారం. ఇదే విధంగా కానీ మనం నవాంశ చూసామనుకోండి, నవాంశలోని కానీ 7th హౌస్ లగ్నం నుంచి 7th హౌస్ ఏదైతే ఉంటుందో దాంట్లో కానీ ఒకవేళ మనకి మ్యాలెఫిక్ ఎఫెక్ట్ ఉన్న అంటే ఏంటంటే ఈ రాశి చక్రంలోని సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో తన నవాంశలో కానీ వెళ్ళిన తర్వాత బ్యాడ్ ప్లానెట్స్తో కానీ అశుభ గ్రహాలతో కానీ ఉన్న అశుభ గ్రహాల దృష్టి పడినా అక్కడ ఒక మ్యారేజెస్ డైవర్స్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. అయితే ఈ డైవర్స్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది, మ్యారేజ్ అయిన ఎన్ని సంవత్సరాలకి డైవర్స్ అవుతుంది అని మనం చెప్పాలి అంటే దాని గురించి మనం మొత్తం అనాలిసిస్ చేయాలి. వీటితో పాటు రాశి చక్రంలోని 5th హౌస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 5th హౌస్ అన్నది ఏంటంటే హౌస్ ఆఫ్ లవ్ అండ్ హౌస్ ఆఫ్ చిల్డ్రన్. అంటే ఏంటి మనకి లవ్ ఎఫెక్ట్ అయినా లేదంటే చిల్డ్రన్స్ వల్లైనా మనకి మ్యారేజ్లో డైవర్స్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం సోషల్లీ చూస్తున్న చాలామందికి ఏంటవుతుందంటే పిల్లలు పుట్టకపోవడం వల్ల మనకి వైఫ్ హస్బెండ్ డైవర్స్ తీసుకుంటారు. జనరలీ
మేల్ ఫైల్ చేస్తారు అప్లికేషన్ ఏంటంటే ఫీమేల్ కెనాట్ ప్రొడ్యూస్ చిల్డ్రన్, సో ఐ వాంట్ టు టేక్ ఏ డైవర్స్. అంటే ఈ అమ్మాయికి పిల్లలే పుట్టరు, తన తల్లి అవ్వలేదు కాబట్టి నేను డైవర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను అన్నది అది 5th హౌస్లోని మనకి ఇండికేట్ చేస్తుంది, పిల్లలు పుడతారా పుట్టరా. అలాగే లేడీ కూడా ఒకవేళ మగవాడికి కానీ పిల్లలు పుట్టంటే లేడీ కూడా కోర్టులో కేసు ఫైల్ చేసి మెడికలీ ప్రూఫ్ చేస్తే తనకు కూడా డైవర్స్ దొరుకుతుంది. అంటే ఏంటంటే ఈ డైవర్సలకు సిచ్యువేషన్స్లోని చిల్డ్రన్స్ కూడా ఒక ఇష్యూ. అంటే ఏంటంటే హ్యావింగ్ నో చిల్డ్రన్ అంటే పిల్లలు పుట్టకపోవడం అన్నది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. కాబట్టి మనం ఆ 5th హౌస్ను కూడా మనం తప్పకుండా చూడవలసిందే. అదేవిధంగా 9th హౌస్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నవాంశ తాలూకు 9th హౌస్ ఎస్పెషల్లీ ఏంటంటే లాయల్టీ షో చేస్తుంది. సో పార్ట్నర్ ఎంత లాయల్గా ఉంటాడు అనేది. ఎందుకంటే ఒక్కొక్కసారి వైఫ్ హస్బెండ్కి మధ్యన వైఫ్ కానీ హస్బెండ్ కానీ తన పార్ట్నర్ తోటి లాయల్గా లేకపోతే అక్కడ మ్యారేజ్ బ్రేక్ అయ్యి అక్కడ డైవర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకు మనం నవాంశలో 9th హౌస్ కానీ చూస్తే మనకి తెలుస్తుంది పార్ట్నర్స్ అంటే వైఫ్ హస్బెండ్లోని లాయల్గా అవరు ఉండరు, అవరి వల్ల డైవర్స్ అవుతుంది అని కూడా మనం ప్రెడిక్షన్ చేయవచ్చు. సో ఈ విధంగా మనం డిఫరెంట్ హౌసెస్ని డిఫరెంట్ పర్మిటేషన్ కాంబినేషన్స్ చూసి మనం డైవర్స్ అవుతుంది అన్న మనం ఒక రిజల్ట్కి ఏంటంటే మనం అంటే మనం ఒక డిసిజన్ తీసుకోవడానికి సహకరిస్తుంది అన్నమాట ఈ హౌసెస్, ఈ భావాలన్నీ. అయితే అస్ట్రాలజీలోని టైం చాలా ఇంపార్టెంట్. ఆ డైవర్స్ ఎప్పుడు అవుతుంది అన్నది అది ప్లానెట్స్ తలగా దశ భుక్తి అంటే అంతర్దశాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అందుకేంటంటే అది మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ లైఫ్లోని మనం చూడాలి ఎప్పుడు అటువంటి ప్లానెట్స్ తాలూకా దశ అంతర్దశ రావడం వల్ల డైవర్స్ అవుతుంది. ఎందుకంటే అస్ట్రాలజీలోని మనం ఏ ఇన్సిడెంట్ చూసినా భావాలు, గ్రహాలు, నక్షత్రాలతో పాటు మనము దశ అంతర్దశ చూడవలసింది. ఎందుకంటే అసలు ఆ జరిగే టైం వస్తుందా రాదా అనేది కూడా మనం చూస్తుంది. ఎందుకంటే సపోజ్ అవర్ అస్ట్రాలజీలో డైవర్స్ ఉంది, కానీ డైవర్స్ అంత స్ట్రాంగ్గా లేదు. అయితే మనం టైం కంపేర్ చేస్తే ఆ కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ దశ అంతర్దశ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 80 or 90 వస్తున్నది అనుకోండి, డైవర్స్ అవడానికి ఛాన్సెస్ లేదు. ఎందుకంటే ఆయుష్ అంత లేకపోవచ్చు. సో అందుకంటే టైం అంటే దశ అంతర్దశ కూడా చూడటం చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూసిన తర్వాత మనం గోచారం కూడా చూడాలి. అందుకేంటంటే నేను చెప్పేది ఒకటే, ఈ యొక్క వీడియో ఏంటంటే ఇది ఇన్ఫర్మేషన్ పర్పస్. మీరు డీటెయిల్డ్గా కానీ డైవర్సెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఒక స్కిల్డ్ అస్ట్రాలజర్ తోటి, నాలెడ్జబుల్ అస్ట్రాలజర్ తోటి కన్సల్ట్ చేసుకోవాల్సింది అని చెప్తాను. వీడియో అంతా చూసేందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇదే విధంగా ఆస్ట్రాలజిస్ట్ మీరు చూస్తూ ఉండొచ్చు. ప్రస్తుతం మనం మ్యారేజ్ రిలేటెడ్ నడుస్తాం కాబట్టి మ్యారేజ్ రిలేటెడ్ వీడియోస్ ఎవ్రీడే మీకు వస్తూ ఉంటాయి. మీరు పెయిడ్ కన్సల్టెన్సీ తీసుకుందాం అంటే కింద డిస్క్రిప్షన్లో పెయిడ్ కన్సల్టెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. నమస్తే.